వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ అఫీషియల్. ఏంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కనబడుతుంది, ఏం చేసేస్తుందా అనుకుంటున్నారా? మనం చల్లగా ఉన్నప్పుడు, వేడివేడిగా తాగాలి అనిపించినప్పుడు, లేకపోతే కోల్డ్ చేసినప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు, ఉప్పుగా పుల్లగా తినాలి తాగాలి అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చూసేస్తారా? మనం ఫస్ట్ స్వీట్ కార్న్ సూప్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం ఆనియన్స్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నా దగ్గర దొండకాయలు ఉన్నాయి, చిన్న ముక్కలు కోసుకున్న, ఆనియన్స్ కోసుకున్న, నెక్స్ట్ పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఉల్లికాడలు ఉన్నాయి, నెక్స్ట్ టొమాటో, కారానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చి, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ద స్వీట్ కార్న్ ఉడకపెట్టక్కర్లేదు, ఆల్రెడీ సూప్లో ఉడికిద్ది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ స్వీట్ కార్న్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకొని నీట్గా ఒలుచుకొని ఊరికే పైన అలా కడిగి దేని స్మాషర్తో కానీ దేనితోనో పప్పుగుత్తో కానీ జస్ట్ అలా క్రష్ చేయాలి. ఎందుకంటే దానిలో ఉండే ఒక రసాయనాలన్నీ దిగి స్వీట్ కార్న్ సూప్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. జస్ట్ అలా క్రష్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కమ్ ఆన్. రైస్ కుక్కర్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, అది సూప్ కదా, మనం చేసేది కర్రీ కాదు కాబట్టి ఆయిల్ తగినంత వేసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నాం, ఆనియన్స్ వేసుకోవాలి, చిల్లీస్ వేసుకోవాలి, దొండకాయలు వేసుకోవాలి, నెక్స్ట్ టొమాటోస్ వేసుకున్నాం, నెక్స్ట్ తగినంత సాల్ట్, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబందులు వేసేసుకున్నాం, నెక్స్ట్ కారం, కొంచెం కారం, పసుపు బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ఇలా బాగా ఉడికిన వాటిని పప్పు గుత్తి ఒకటి తీసుకొని ఇలా బాగా క్రష్ చేయాలన్నమాట. ఇలా క్రష్ చేస్తే ఏంటంటే దానిలో ఉండే గుజ్జు అంతా దిగుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం పులుపు కోసం చింతపండు నీళ్ళు పోసుకుందాం అన్నమాట దీనిలో, ఎందుకంటే మన దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా మనం ఇట్లా మంచిగా తెరలివ్వాలంటే బాగా ఉడకాలన్నమాట. ఈ లోపల వెజిటేబుల్స్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా అయిపోయిన తర్వాత చూడండి ఎంత సూపీగా ఉందో. కార్న్ఫ్లోర్ దయచేసి ఎవరు వేయొద్దు, ఎందుకంటే కార్న్ఫ్లోర్ థిక్నెస్ కోసం మనం వేసిన అది హెల్త్కి మంచిది కాదు కదా. కార్న్ఫ్లోర్ ఇట్లా ఉంటేనే తాగండి, ఏమైంది హెల్త్ కోసం, అంతకన్నా ఏమైనా కావాలా? చూడండి స్వీట్ కార్న్ అలా తగులుతూ కావాలా? మీకు తినాలనిపిస్తుందా? వచ్చేసేయండి. బాయ్.